Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉండే చాలా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది చామదుంప. అయితే చామదుంపని మనం ఇంగ్లీష్లో టారో రూట్ ఆర్ టారో ఈ విధంగా చెప్తాం. నా ది సెకండ్ క్వశ్చన్ ఈజ్, అన్నం ఉడికిందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ద రైస్ కుక్డ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కమిలిన గాయం. ఇలాంటి గాయాలు తగులుతూ ఉంటాయి కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి. ఆప్షన్ ఏ ఈజ్ బ్రూజ్, ఆప్షన్ బి ఈజ్ బర్న్. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్, ఇది చాలా బరువుగా ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, నేను వినలేదు మళ్ళీ చెప్పు. ఎవరైనా చెప్పింది విననప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డెంట్ హియర్ యూ సే ఇట్ అగైన్ ఆర్ ఐ డిడెంట్ హియర్ యూ సే ఇట్ అగైన్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, యూ సెడ్ సంథింగ్ అ వైల్ ఎగో బట్ ఐ కుడెంట్ హియర్ ఇట్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్. యూ సెడ్ సంథింగ్ అ వైల్ ఎగో బట్ ఐ కుడెంట్ హియర్ ఇట్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్. అంటే నువ్వు కాసేపటి క్రితం ఏదో చెప్పావు, నేను నా ఫోన్ చూసుకుంటూ నువ్వు చెప్పింది వినలేకపోయాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ ప్లీజ్ టెల్ మీ అగైన్ ఆర్ I didn't understand what you said, so please tell me again. అంటే నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు, కాబట్టి నువ్వు మళ్ళీ ఒకసారి చెప్తావా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి? ఎవరైనా ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు కాల్ యూ ఇలా కూడా అడగచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ కాల్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డెంట్ లిసన్ అండ్ మై మౌత్ హర్ట్. ఐ కాల్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడెంట్ లిసన్ అండ్ మై మౌత్ హర్ట్. అంటే నేను నిన్ను చాలాసార్లు పిలిచాను కానీ నువ్వు పలకలేదు లేదా నువ్వు వినలేదు, దాంతో నాకు నా నోరు నొప్పి పుట్టింది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, no matter how many times I call her, she ignores me. No matter how many times I call her, she ignores me. అంటే నేను ఆమెను ఎన్నిసార్లు పిలిచినా సరే ఆమె పట్టించుకోదు లేదా ఆమె నన్ను అవాయిడ్ చేస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, హడావిడి చేయకు త్వరగా రా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రష్ కమ్ క్విక్లీ ఆర్ యూ డోంట్ రష్ కమ్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. రష్ అంటే అడావిడి లేదా తొందర అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ఆర్ ఇన్ సచ్ అ హరీ ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ఆర్ ఇన్ సచ్ అ రష్. అంటే నువ్వు ఎందుకు ఇంత తొందరలో లేదా ఇంత హడావిడిలో ఉన్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, యూ ఇగ్నోర్డ్ మై వర్డ్స్ ఇన్ యువర్ రష్. యూ ఇగ్నోర్డ్ మై వర్డ్స్ ఇన్ యువర్ రష్. అంటే నువ్వు నీ హడావిడిలో లేదా నీ తొందరలో ఉన్నప్పుడు నా మాటలని పట్టించుకోలేదు అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, ప్రతిదానికి విసుక్కోకు లేదా ప్రతిదానికి చిరాకు పడకు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ యాంగ్రీ ఎట్ ఎవ్రీథింగ్, డోంట్ గెట్ యాంగ్రీ ఎట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇలా కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ ఆమ్ అఫ్రైడ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ ఆర్ సో అప్సెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆర్
I am afraid to talk to you if you are so irritated about everything. అంటే నువ్వు ప్రతిదానికి ఇలా చిరాకు పడుతూ ఉంటే లేదా బాధపడిపోతూ ఉంటే నీతో మాట్లాడటానికి నాకు భయంగా ఉంది అని. Now the second example is, you don't need to get so upset over such a small thing. Or, you don't need to get irritated over such a small thing. అంటే నువ్వు ఇంత చిన్న విషయానికి చిరాకు పడాల్సిన అవసరం లేదా బాధపడాల్సిన అవసరం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్, చెప్పింది విను మళ్ళీ అడగకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లిసన్ టు మీ అండ్ డోంట్ ఆస్క్ మీ అగైన్. లిసన్ టు మీ అండ్ యూ డోంట్ ఆస్క్ మీ అగైన్. ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, I told you again and again, if you ask me again, I won't tell you at all. I told you again and again, if you ask me again, I won't tell you at all. అంటే నేను నీకు మళ్ళీ చెప్పాను, నువ్వు గనక నన్ను మళ్ళీ అడిగితే నేను నీకు అస్సలు చెప్పను అని. Another example is, if you understand what I said correctly, you will not ask me again. If you understand what I said correctly, you will not ask me again. అంటే నేను చెప్పింది నీకు కరెక్ట్గా అర్థమైనట్లయితే నువ్వు నన్ను మళ్ళీ అడగవు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, ఎంత చెప్పినా వినదు. మన మాట ఎవరైనా ఎంత చెప్పినా కూడా విననప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఐ సే షీ డజంట్ లిసన్ టు మీ. ఆర్ నో మ్యాటర్ వాట్ ఐ సే హీ డజంట్ లిసన్ టు మీ. ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ వాట్ ఐ సే అంటే నేను ఎంత చెప్పినా లేదా ఏం చెప్పినా సరే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ ట్రైడ్ సో హార్డ్ టు టెల్ హిమ్ బట్ హీ వాజంట్ లిస్నింగ్. ఐ ట్రైడ్ సో హార్డ్ టు టెల్ హిమ్ బట్ హీ వాజంట్ లిస్నింగ్. అంటే నేను అతనితో మాట్లాడటానికి చాలా లేదా అతనికి చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ అతను వినడం లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, if you listen to me, your future will be good, otherwise not. If you listen to me, your future will be good, otherwise not. అంటే నువ్వు గనక నా మాట విన్నట్లయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది, లేకపోతే లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ముందు నా మాట విను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లిసన్ టు మీ ఫస్ట్ ఆర్ యూ లిసన్ టు మీ ఫస్ట్. ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is, you first listen to me and then tell me what you feel. You first listen to me and then tell me what you feel. అంటే నువ్వు ముందు నేను చెప్పిన మాటలు విను, తర్వాత నీకు ఏమనిపిస్తుందో లేదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అది నాకు చెప్పు అని. Now the second example is, if you don't listen to me and say what you like, there will be no solution. If you don't listen to me and say what you like, there will be no solution. అంటే నువ్వు నా మాట వినకుండా నీకు నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే లేదా నీకు నచ్చినట్లు అంటూ ఉంటే దేనికి సొల్యూషన్ దొరకదు అని. Now the last sentence is, చెప్పిందే మళ్ళీ చెప్పకు లేదా పదే చెప్పకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రిపీట్ వాట్ యు సెడ్ ఆర్ don't say what you said again and again. ఈ విధంగా చెప్తాం. Now the first example is, when I have free time, I will do what you said, so don't tell me again and again. When I have free time, I will do what you said, so don't tell me again and again. అంటే నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు లేదా నేను ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను, కాబట్టి నువ్వు నాకు పదే లేదా మళ్ళీ చెప్పకు అని. Now the second example is, did you hear me? I won't tell you again and again. Did you hear me? I won't tell you again and again. అంటే నువ్వు నేను చెప్పింది విన్నావా, నేను నీకు మళ్ళీ చెప్పను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker.